నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. డ్యాం కింది భాగంలోని ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు అడవిని చుట్టుముట్టాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాగర్ డ్యాంకు కూతవేటు దూరంలో ప్రమాదం జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. డ్యాం కింది భాగంలోని ఫారెస్ట్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అయితే క్షణాల్లోనే ఈ మంటలు అడవిని చుట్టుముట్టాయి. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. చెట్లన్నీ కూడా కాలిపోతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంభవించి సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సాగర్ డ్యామ్ కింద అడవిలో మంటలు చుట్టుముట్టాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అధికారులు ఎవరు తమకు సమాచారం అందలేదని ఒక నిర్లక్ష్యంగా చెప్తున్నారు. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. మొట్టమొదటిసారిగా సాగర్ ఫారెస్ట్ పరిధిలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగినటువంటి ఘటనను మనం మొదటిసారి చూస్తున్నాం. పూర్తిగా అటవీ ప్రాంతంలోని 20 ఎకరాల వరకు కూడా మంటలు వ్యాపించడం జరిగింది. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు, పెద్దగా పెరిగినటువంటి గడ్డి పూర్తిగా తగలబడినటువంటి పరిస్థితిని అయితే మనం చూడడం జరిగింది. అకస్మాత్తుగా మంటలు చెలరేయడం జరిగింది. ఈ మంటలు ఎలా వ్యాపించాయి, మంటలు రావడానికి కారణం ఏంటని కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా ఆ పశువులు మేపడానికి వచ్చినటువంటి వారు అటవీ ప్రాంతంలో ఏదైనా కాల్చి వేశారా, సిగరెట్ బీడీ కాల్చి వేయడంతో కూడా ఈ ఘటన జరిగిందా, లేకపోతే ప్రమాదం ఎలా జరిగిందా అన్న కోణంలో విచారణ అయితే ప్రారంభించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా సాగర్ డ్యామ్ కు ఆనుకొని ఉన్నటువంటి ఈ పరిధిలోనే ఒక్కసారిగా మంటలు వ్యాపించడం జరిగింది. కిలోమీటర్ మేర కూడా ఈ మంటలు ఆ విధంగానే వ్యాపించడంతో కూడా పూర్తిగా 20 ఎకరాలలో కూడా ఒక సగం పైగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లు కూడా పూర్తిగా తగలబడినటువంటి పరిస్థితిని అయితే మనం విజువల్స్ లో చూడడం జరిగింది. సాగర్ పైలాన్ కాలనీ వద్ద ఉన్నటువంటి చింతలపాలెం రోడ్డు నుంచి కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఈ విధంగా అలుముకుంది. అయితే దగ్గరలో కాలనీ వాసులు కూడా ఉండడంతో భయభ్రాంతకు గురి కావడం జరిగింది. వారికి ఆ ఊర్లకి సప్లై చేసే కరెంటు, హైటెన్షన్ విద్యుత్ స్తంభాల వైర్లు ఉండడంతో గాలివాటం ఎక్కువగా ఉండడంతో కూడా మంటలు వ్యాపిస్తే పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈ మంటలు ఎక్కువగా వ్యాప్తి చెందడం జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. కానీ గతంలో ఎప్పుడు కూడా నాగార్జున సాగర్ అటవీ ప్రాంతంలో ఈ విధంగా మంటలు రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఇంత పెద్ద ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఆ కాలనీవాసులు పక్కనే ఉన్నటువంటి కాలనీవాసులు మాత్రం అంత నిన్న భయాందోళనకు గురవున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. రమేష్, అసలు అగ్ని ప్రమాదం గురించి అధికారులకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అందింది? వాళ్ళేం చెబుతున్నారు ఈ ఆరోపణలపై? నిన్న సాయంత్రం సమయంలో కూడా మంటలు రావడం జరిగింది. మంటలు వచ్చి కూడా అంటుకొని మొత్తం పూర్తిగా తగలబడుతున్నా కానీ అధికారులకు మాత్రం చాలా వరకు ఆ సమాధానం లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు పైన అధికారులకు ఫోన్ చేయడంతో కూడా చాలా ఆలస్యంగా రావడం జరిగింది. సకాలంలోనే స్పందించి ఉన్నట్లయితే ఈ విధంగా ఇలాంటి ఇంత పెద్ద ఘటన జరగకపోయి ఉండేది. పూర్తిగా ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఆ సగం వరకు కూడా పూర్తిగా పెద్ద పెద్ద చెట్లు కూడా అటవీ ప్రాంతం కూడా పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్నటువంటి తాండాలు గిరిజన ప్రాంతాలకు వ్యాపించి ఉంటే ప్రమాదమే చోటు చేసుకుంది. జనావాసాలకు ఇంకా ఈ మంటలు వ్యాపించలేదు. పూర్తిగా ఫారెస్ట్ పరిధిలోనే ఈ మంటలు అలుముకున్నాయి. కిలోమీటర్ మేర రోడ్డు కూడా అంటుకుంటూ పోయి పూర్తిగా 20 ఎకరాలలో ఒక సగానికి పైగా కూడా పూర్తిగా తగలబడిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల వ్యవసాయం చేసేవారు ఆ పత్తి కట్టె సాగు చేసి దాన్ని తగలబెడితే ఈ విధంగా మంటలు వ్యాపించాయా, లేకపోతే ఆ పశువులని మేపడానికి వెళ్ళిన వారు సాగి పడేసినటువంటి బీడీ సిగరెట్తో కూడా ఈ విధంగా మంటలు వ్యాపించాయా అనేది ఇంకా క్లియర్ రాలేదు. కానీ అధికారులు మాత్రం
అధికారులపై విమర్శలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు ఎందుకు సకాలంలో స్పందించలేకపోయారు, ఇంకా ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం మాత్రం విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం మంటలు మాత్రం అదుపులోనికి వచ్చాయి, పూర్తిగా చల్లార్చి పరిస్థితి అయితే నాగార్జున సాగర్ లో కనపడుతుంది. రాధిక. థ్యాంక్ యూ రమేష్.